హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రజాక్. వెల్కమ్ టు తెలుగు టెక్వర్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మొబైల్ ఫోన్కి సంబంధించి మీకు తెలియని ఒక 8 ట్రిక్స్ అయితే ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. బేసిక్గా ఈ 8 ట్రిక్స్ ప్రతి ఒక్కరికి చాలా యూజ్ అవుతాయి. సో ప్రతి ట్రిక్ గురించి ఖచ్చితంగా తెలుసుకోండి. అలాగే ఈ ట్రిక్స్లో మీకు నచ్చిన ట్రిక్ ఏంటి అనేది మాత్రం కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇక ఫస్ట్ ట్రిక్ వచ్చేసి, నార్మల్గా మనలో ప్రతి ఒక్కరు వాట్సాప్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. అయితే వాట్సాప్లో మనకు ఒక ఫీచర్ అయితే ఉంది, మన ఆన్లైన్ స్టేటస్ కనిపించకుండా హైడ్ చేసుకునే ఫీచర్. ఎప్పుడు ఆన్లైన్లోకి వచ్చామో తెలియదు, ఆఫ్లైన్ అయ్యామో కూడా తెలియదు. కానీ చాలామంది ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ స్టేటస్ని తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకు ఈ ట్రిక్ చాలా సూపర్గా వర్క్ అవుతుంది. సో దీనికోసం మీరు ఒక వెబ్సైట్లోకి అయితే రావాలి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేకపోతే మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి wacheck.online అనే ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో అక్కడికి వచ్చిన తర్వాత చూడొచ్చు, పక్కనున్న మొబైల్లో నా వాట్సాప్ అనేది ఆఫ్లైన్లో ఉంది. ఆ మొబైల్ యొక్క నెంబర్ని ఇక్కడ నేను ఎంటర్ చేసేసి స్టేటస్ చెక్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆఫ్లైన్ స్టేటస్ విత్ టైంతో సహా చూపిస్తుంది, ఏ టైంలో ఆఫ్లైన్ అయ్యామనేది కూడా చూపిస్తుంది. అలాగే నేను ఎప్పుడైతే ఆన్లైన్లోకి వస్తానో, అంటే వాట్సాప్ ఓపెన్ చేస్తానో, ఆ వెంటనే ఇక్కడ మళ్ళీ చెక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, మనకు ఆన్లైన్లోకి వచ్చే ఆ టైం స్టేటస్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇలా మనం ఒక పర్టికులర్ వ్యక్తి యొక్క నెంబర్ని తీసుకొని, సో వాళ్ళు వాట్సాప్లో ఏ టైంలో ఆన్లైన్లోకి వచ్చారు, ఏ టైంలో ఆఫ్లైన్లోకి వెళ్ళారు అనేది సింపుల్గా తెలుసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్ని యూజ్ చేయొచ్చు. ఇక తర్వాత ఈ ట్రిక్, బేసిక్గా మనలో గూగుల్ క్రోమ్ యూజ్ చేస్తూ ఉంటాం మొబైల్ ఫోన్లో. సో దాంట్లో మనకు ఇంకాగ్నిటో మోడ్ కూడా ఉంది. సో దీంట్లో మనకు నచ్చిన వెబ్సైట్లని మనం ఓపెన్ చేసేసి చూసుకోవచ్చు. కానీ ఇంకాగ్నిటో మోడ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు స్క్రీన్ షాట్ తీయడం కోసం ట్రై చేస్తే మనకు అక్కడ స్క్రీన్ షాట్ అనేది వర్క్ అవ్వదు. కానీ మనం ఒక సింపుల్ ట్రిక్ అనేది యూజ్ చేసేసి మొబైల్లో గూగుల్ క్రోమ్లో ఇంకాగ్నిటో మోడ్ ఓపెన్ చేసేసి స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. సో దీనికోసం గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేసిన తర్వాత సర్చ్లోకి వెళ్ళి chrome:// అని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీకు బాటంలో సర్చ్ బార్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఇంకాగ్నిటో అని సెర్చ్ చేస్తే చాలు, మీకు కిందికి వచ్చేస్తేనే అక్కడ మీకు ఇంకాగ్నిటో స్క్రీన్ షాట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని కిందే క్లిక్ చేస్తే మీకు డిసేబుల్డ్లో ఉంటుందన్నమాట. సో దీన్ని మీరు ఎనేబుల్ చేసి మీ గూగుల్ క్రోమ్ని రీలాంచ్ చేసి మళ్ళీ ఇంకాగ్నిటో మోడ్ ఓపెన్ చేసేసి ఇక్కడ మీరు సెర్చ్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీస్తే 100% అక్కడ స్క్రీన్ షాట్ అయితే వస్తుంది. సో ఇలా మీరు ఇంకాగ్నిటో మోడ్ ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే ఈ ట్రిక్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక తర్వాత ట్రిక్ వచ్చేసి, బేసిక్గా మొబైల్ టు మొబైల్ మనం ఫైల్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం ఇంతకుముందు షేర్ ఇట్ అప్లికేషన్ యూజ్ చేసే వాళ్ళం. షామీ డివైజెస్లో అయితే ఇన్బిల్డ్గా మనకు షేర్కి సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది. కానీ అవన్నీ కాకుండా మనం రెగ్యులర్గా వీడియోస్ చూడడానికి యూజ్ చేసే అప్లికేషన్ MX ప్లేయర్. సో దీంట్లో ఒక కొత్త ఫీచర్ అయితే వచ్చింది. సో మీరు MX ప్లేయర్ని యూజ్ చేసేసి ఫైల్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అది కూడా చాలా ఫాస్ట్గా. సో దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం MX ప్లేయర్ని అయితే అప్డేట్ చేసుకోవాలి. ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు MX ప్లేయర్ని అప్డేట్ చేసుకోండి. తర్వాత 2 మొబైల్స్లో MX ప్లేయర్ ఉండాలి. సో దీని తర్వాత మీరు MX ప్లేయర్ ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్లో ఉండే 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే MX షేర్ అనే ఒక ఆప్షన్, సెకండ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో అక్కడ ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ సెండ్ రిసీవ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సేమ్ ఇంకొక మొబైల్ ఫోన్లో కూడా మీకు ఇవే ఆప్షన్స్ కనిపిస్తాయి. ఏ మొబైల్ నుంచి మీరు సెండ్ చేయాలనుకుంటున్నారో ఆ మొబైల్లో మీరు సింపుల్గా పైకి స్వైప్ చేస్తే సో ఇక్కడ నుంచి మీకు ఫైల్స్ అనేవి సెలెక్ట్ చేసుకోమంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు పర్మిషన్ అలో చేయమంటుంది. ఇక్కడ మొబైల్ డేటా అయితే ఆఫ్లో ఉండాలి. ఆటోమేటిక్గా ఇదే మనకు హాట్స్పాట్ అనేది ఆన్ అయ్యి కనెక్ట్ అయిపోతుంది. సో దీని తర్వాత ఎలా అయితే మనకు షేర్ ఇట్ అప్లికేషన్లో కనెక్ట్ అవుతుందో, సో అలానే మొబైల్స్ 2 కనెక్ట్ అవుతాయి. సో ఏదైతే మనకు మొబైల్ ఫోన్ ఉంటుందో ఇంకొక మొబైల్ ఫోన్, సో దాంట్లో మనం కిందికి స్వైప్ చేసి రిసీవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసేసి 2 పర్మిషన్స్ని అలో చేసిన తర్వాత ఫైల్స్ మనకు విత్ ఇన్ సెకండ్లో ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద క్లియర్గా చూడొచ్చు. సో ఇలా మీకు ఇది ఒక షేరింగ్ అప్లికేషన్ లాగా కూడా యూజ్ అవుతుంది, ఒకవేళ మీరు రెగ్యులర్గా MX ప్లేయర్ యూజ్ చేస్తూ ఉంటే. ఇక తర్వాత మనలో చాలామంది ఎక్కడికైనా సరే బయటికి తెలియని ప్లేస్కి వెళ్ళినప్పుడు గూగుల్ మ్యాప్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో చూసుకుంటే మ్యాక్సిమం మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే మనకు డైరెక్షన్స్ మొత్తం చూపిస్తూ ఉంటుంది. కొంతమందికి అవి అర్థం కావు. సో అటువంటి సిచ్యువేషన్లో మనకు రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటి అంటే, మన ఓన్ లాంగ్వేజ్లో మనం గూగుల్ మ్యాప్స్లో మనకు వాయిస్ కమాండ్స్ ఇస్తుంటుంది కదా, సో అది మన ఓన్ లాంగ్వేజ్లోకి మార్చుకోవచ్చు అనమాట. సో ఇది కూడా చాలా సింపుల్. సో దీనికోసం మనం చేయాల్సింది ఏంటి అంటే, గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయాలి. మనకు రైట్ సైడ్ కార్నర్స్లో మన ఐకాన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు లాంగ్వేజ్కి సంబంధించిన ఆప్షన్ ఫస్టే కనిపిస్తుంది. సో దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు అన్ని లాంగ్వేజ్ అనేవి ఉంటాయన్నమాట. సో ఎగ్జాంపుల్గా నేను తెలుగు సెలెక్ట్ చేస్తున్నాను. వన్స్ తెలుగు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం రూట్ మ్యాప్ కోసం సెర్చ్ చేస్తే సో చూడొచ్చు, టోటల్గా మన తెలుగు లాంగ్వేజ్లోనే మనకు క్లియర్గా డైరెక్షన్స్ అనేవి ఇస్తూ ఉంటుంది అనమాట.
సో ఇలా మనం మన ఓన్ లాంగ్వేజ్లో గూగుల్ మ్యాప్స్ని అయితే యూస్ చేసుకోవచ్చు ఈ ట్రిక్ని యూస్ చేసి. ఇక తర్వాత ఈ ట్రిక్ మాత్రం మీకు సూపర్గా వర్క్ అవుతుంది. బేసిక్గా మన మొబైల్ ఫోన్కి కాల్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి. కొంతమంది ఇరిటేట్ అవుతూ ఉంటారు, ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు గేమ్స్ ఆడొచ్చు, డేటా యూస్ చేసి ఏమైనా సరే బ్రౌజ్ చేస్తూ ఉండొచ్చు, వీడియోస్ చూస్తూ ఉండొచ్చు. సో అటువంటి సిచ్యువేషన్లో మనం ఫ్లైట్ మోడ్లోకి వెళ్తే మనకు డేటా అనేది ఆఫ్ అయిపోతుంది. అలా కాకుండా జియో కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు చాలా సింపుల్గా కాల్స్ అనేవి రాకుండా చేసుకోవచ్చు అనమాట. బేసిక్గా దీనికోసం కీబోర్డ్ అనేది ఓపెన్ చేసి, ఇది కేవలం జియో యూజర్స్ కోసం మాత్రమే, కీబోర్డ్లో *401*98000000 అంటే మనం ఒక 8 జీరోస్ అనేవి ఎంటర్ చేసేసి కాల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది మనకు కాల్ ఫార్వర్డింగ్లోకి వెళ్ళిపోతుంది. అంటే వేరే వాళ్ళు కాల్ చేస్తే ఇంకా ఎవరికి కాల్ వెళ్ళదనమాట, కాల్ ఫార్వర్డింగ్ అని వాళ్ళకి వస్తుంది. సో దీని తర్వాత మన మొబైల్కి కాల్స్ అనేవి రావు. కంటిన్యూస్గా మనం డేటా యూస్ చేసుకోవచ్చు, వీడియోస్ చూడొచ్చు, గేమ్స్ ఆడొచ్చు, మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. సో దీని తర్వాత మళ్ళీ మనకు కాల్స్ రావాలి అనుకోండి, సేమ్ ఆ కాల్ ఫార్వర్డింగ్ ఫీచర్ని మనం ఏం చేయాలంటే డిసేబుల్ చేసుకోవాలి. కీబోర్డ్ అనేది ఓపెన్ చేసేసి *413 అనేసి మనం కాలింగ్ బటన్ని క్లిక్ చేశామంటే ఆ కాల్ ఫార్వర్డింగ్ ఫీచర్ అనేది డిసేబుల్ అవుతుంది. మనకు వెంటనే కాల్స్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఆ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత కాల్స్ అనేవి రావటం లేదు. మళ్ళీ నేను డిసేబుల్ చేసిన తర్వాత కాల్స్ అనేవి రావడం స్టార్ట్ అయ్యాయి. ఇలా మీకు కొంచెం ఇరిటేటింగ్గా ఉంటే కాల్స్ రావడం, మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ కావడం ఉంటే సో మీరు ఈ ట్రిక్ని యూస్ చేసేసి డేటా యూస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇక తర్వాత మీలో ఎవరైతే ఎక్కువగా గేమ్స్ ఆడుతూ ఉంటారో వాళ్ళకు ఇది చాలా సూపర్గా వర్క్ అవుతుంది. సో బేసిక్గా మనం మొబైల్లో గేమ్ ఆడాలంటే ప్లే స్టోర్ ఓపెన్ చేసి గేమ్స్ ఇన్స్టాల్ చేసుకొని సో అలా ఆడుతూ ఉండాలి. సో ఇన్స్టాల్ చేసుకోకుండా అయితే మనం గేమ్స్ ఆడలేము, కానీ ఇన్స్టాల్ చేసుకోకుండా కూడా మనం గేమ్స్ ఆడొచ్చు. సో దీనికోసం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి y8.com అనేసి వెబ్సైట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు గేమ్స్ అన్నీ కనిపిస్తాయి. సో దీంట్లో మీకు నచ్చిన గేమ్ ఏదైనా సరే, అది రేస్ కానివ్వండి, ఏదైనా సరే ఒక గేమ్ని సెలెక్ట్ చేసుకొని సో మీరు వితౌట్ ఇన్స్టాలింగ్, మీ మొబైల్లో ఇన్స్టాల్ చేయకుండానే గేమ్ ప్లే అనేది చేయొచ్చు అనమాట. సో ఇలా మీ మొబైల్లో స్టోరేజ్ తక్కువగా ఉన్నా, ఎందుకు గేమ్స్ ఇన్స్టాల్ చేసుకోవాలనే ఒక చిన్న ఫీలింగ్ ఉన్నా మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి గేమ్స్ అన్నీ ఇన్స్టాల్ చేసుకోకుండా ఆడొచ్చు. ఇక తర్వాత మనలో చాలామంది మన మొబైల్లో వీడియోస్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి సో ఎవరికి కనిపించకుండా హైడ్ చేయాలనుకుంటూ ఉంటారు. సో దీనికోసం రకరకాల థర్డ్ పార్టీ అప్లికేషన్స్ని కూడా ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఎంఎక్స్ ప్లేయర్లో మనకు రీసెంట్గా ఒక కొత్త ఫీచర్ అయితే యాడ్ అయ్యింది. సో అదే ప్రైవేట్ ఫోల్డర్ అనమాట. సో మీరు ఎంఎక్స్ ప్లేయర్ ఓపెన్ చేసి 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే మీకు ప్రైవేట్ ఫోల్డర్కి సంబంధించిన ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు మీ మొబైల్లో ఏవైతే ఫొటోస్, వీడియోస్ కనిపించకూడదు అనుకుంటారో సో అవన్నీ హైడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బాటంలో ప్లస్ ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీకు ఏ ఫైల్ హైడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. సింపుల్గా మీరు ఇక్కడ నుంచి ఒక ఫైల్ని సెలెక్ట్ చేసేసుకొని యాడ్ నౌ అనే ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ పిన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు పిన్ అనేది అంటే 4 నెంబర్స్తో ఒక పిన్ క్రియేట్ చేసుకొని కంటిన్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేసి సో ఇక్కడ మీ జీమెయిల్ అనేది ఎంటర్ చేయమంటుంది. సింపుల్గా ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ ఆప్షన్ని క్లిక్ చేస్తే ఆ ఈమెయిల్, ఎందుకంటే మనం ఏమైనా పిన్ అనేది మర్చిపోతే రికవర్ చేసుకోవడానికి అనమాట. సో ఆ ఈమెయిల్కి ఒక కోడ్ అనేది వెళ్తుంది, ఎంటర్ చేసేసి మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ ఫైల్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. తర్వాత మనం బ్యాక్ వెళ్ళి మన మొబైల్లో ఎక్కడ సెర్చ్ చేసినా కూడా ఆ ఫైల్ అనేది కనిపించదు. సో మనం చూసుకోవాలనుకున్నప్పుడు ఎంఎక్స్ ప్లేయర్ ఓపెన్ చేసి 3 లైన్స్ మీద క్లిక్ చేసేసి ప్రైవేట్ ఫోల్డర్లోకి వచ్చి మన పాస్వర్డ్ ఎంటర్ చేస్తే తప్ప ఆ ఫైల్స్ అనేవి మనకు కనిపించవు. ఎప్పుడైతే మనం పాస్వర్డ్ కరెక్ట్గా ఎంటర్ చేస్తామో అప్పుడే ఆ ఫైల్స్ అనేవి మనకు కనిపిస్తాయి. సో ఇలా మీరు మీ ప్రైవేట్ ఫొటోస్, వీడియోస్ ఏవైనా సరే సేవ్ చేసుకోవాలనుకుంటే, ఎవరికి కనిపించకుండా సెక్యూర్గా ఉంచుకోవాలనుకుంటే ఈ ట్రిక్ని మీరు యూజ్ చేయొచ్చు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ట్రిక్ వచ్చేసరికి ఈ జీమెయిల్కి సంబంధించి బేసిక్గా మనలో కొంతమందికి ఈమెయిల్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో కొంతమంది ఈమెయిల్ మార్కెటింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఈమెయిల్కి సంబంధించిన ఒక డెడికేటెడ్ విడ్జెట్ని స్క్రీన్ మీదే ఉంచుకోవచ్చు అనమాట. సో దీనికోసం మొబైల్ ఫోన్ స్క్రీన్ మీద లాంగ్ ప్రెస్ చేయాలి, బాటంలో విడ్జెట్ సెక్షన్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత స్వైప్ చేస్తే ఈమెయిల్కి సంబంధించి అంటే జీమెయిల్స్కి సంబంధించిన విడ్జెట్ అయితే మనకు అక్కడ కనిపిస్తుంది. దాన్ని లాంగ్ ప్రెస్ చేసేసి స్క్రీన్ మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీకు ఏ కేటగిరీ కావాలి, ప్రైమరీనా, సెంటా, డ్రాఫ్టా, అవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను ప్రైమరీ సెక్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఆ ప్రైమరీ సెక్షన్లో ఉండే ఈమెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ స్క్రీన్ మీద కనిపిస్తాయి. సో వాటిని మనం ఒక సైజ్లో, అంటే ఆ సైజ్ ఉంటుంది కదా, సో దాన్ని డిక్రీజ్ ఇంక్రీజ్ చేసేసి స్క్రీన్ మీద పెట్టుకోవచ్చు. తర్వాత ఏదైనా సరే మెయిల్ని ఓపెన్ చేసి అక్కడ నుంచి మనం రిప్లై కూడా ఇవ్వచ్చు అనమాట. సో అంత
ఫ్లెక్సిబుల్గా మనం ఈమెయిల్స్ని అయితే స్క్రీన్ మీదే చూసుకోవడానికి ఈ సింపుల్ ట్రిక్ మనకు చాలా యూజ్ అవుతుంది. అయితే ఓవరాల్గా ఇవి నేను తీసుకొచ్చిన 8 ట్రిక్స్ మీకు కూడా చాలా యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.